ప్రకటన 21వ అధ్యాయము 8వ వచనం. అబద్ధకులందరూ అగ్ని గంధకములో మండుగుండములో పాలు పొందుదురు. అందుకే దయచేసి చెప్తున్నా, అబద్ధపు జీవితం నీలో ఉండొద్దు. అబద్ధమాడే నాలుక నీలో ఉండొద్దు. అబద్ధాలతో మీ జీవితాలు బ్రతకొద్దు. నరకానికి వెళ్తారు. చెప్పకపోతే నా తప్పు అవుతుంది. చెప్పిన తర్వాత మీ జీవితాలని కుదురు చేసుకోకపోతే మీ ఇష్టం. ఈరోజు మీ జీవితంలో అబద్ధపు జీవితాన్ని సమాధి చేయండి. అననీయ సపీరా అబద్ధం ఆడడం వల్ల అక్కడికక్కడికే పడి చనిపోయారు. మరణం వచ్చింది. కయ్యూను దేవునితోనే అబద్ధం ఆడటం వల్ల శాపగ్రస్తుడైపోయాడు. దేశ దిమ్మరైపోయాడు. గెహజీ ప్రవర్త అయిన ఎలీషా దగ్గర అబద్ధాలతో బ్రతకడం వల్ల, అబద్ధపు జీవితం కనపరచడం వల్ల శాపగ్రస్తుడిగా మారడమే కాదు గాని తన తరతరాలకు కూడా శాపాన్ని అంటించాడు. చివరిగా అబద్ధికులందరూ నరకాగ్నికి చేరుతారు. గనుక బహు జాగ్రత్తగా మన జీవితంలో ఒక్కొక్క అడుగు ఆలోచించి మాట్లాడడం, జ్ఞానము కలిగి మాట్లాడడం, ఎక్కడ పాపానికి మన జీవితంలో మన హృదయంలో చోటు ఇవ్వకుండా ఒక ట్రాన్స్పరెంట్ లైఫ్ కలిగి ప్రభువుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ముందుకు సాగడానికి మంచి తీర్మానం తీసుకుందామా? దేవునికి మహిమ కలుగునుగా.